మేము ఈనాడు స్థానిక సంస్థల పోటీలో ఈరోజు ఇద్దరు పిల్లల నిబంధన ఉంటే తొలగించి పిల్లలని అధికంగా కనండి. తెలంగాణ సమాజంకు అవసరం ఉన్నది, దేశాన్ని నిర్మించాలంటే పిల్లలు పెరగాలి. ఈరోజు అని మేము ప్రణాళికలు తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చదువులు కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలను మేము తీసుకొచ్చి ఈరోజు మేము ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాల కాడ నుంచి ఇవన్నీ చేస్తున్నాం. అయినా కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అహంకారాన్ని కూడా అద్దు ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు, అది ప్రతిపక్షం బాధ్యత. కానీ ప్రశ్నించడానికి, అహంకారం ప్రదర్శించడానికి చాలా తేడా ఉంది. అది వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అహంకారం వాళ్ళ జన్మ హక్కు అనుకుంటారు. అహంకారం అనేది మా జన్మ హక్కు. వీళ్ళందరిని అవమానించడం కోసమే మేము పుట్టినాము, దైవాంశ సంభూతులం అని అనుకుంటారు అధ్యక్ష. ప్రజలు ఆగ్రహిస్తే ఈసారి అది కూడా ఉండదు అధ్యక్ష. ప్రజలు భూకంపం వచ్చే ముందు కూడా భూమి మొదట కొంత కంపిస్తుంది, కొంత సమయం ఇస్తుంది. రిక్టర్ స్కేల్ మీద మీరు ఎప్పుడైనా చూడండి, సర్దిద్దుకోమని. అట్లా సర్దిద్దుకోకపోతే ఆ భూకంపంలోనే కొట్టుకొని పోతారు అధ్యక్ష. ఇక్కడి నుంచి అక్కడికి మారినరంటే భూకంపంలో వచ్చిన ప్రకంపన, ప్రజల కోపము కొంత మాత్రమే ప్రదర్శించారు. ఇప్పటికీ కూడా ఆలోచనలు కానీ అహంకారం కానీ మారకపోతే ప్రజలు అక్కడ కూడా ఉంచరు అధ్యక్ష. చరిత్రలో కనుమరుగైన పార్టీలను చాలా చూసినాం అధ్యక్ష. వీళ్ళేం అతీతులు కాదు. జనతా పార్టీ ఎంత గొప్ప పార్టీ, ఏడున్నది ఈరోజు. కాబట్టి వీళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు, మేము దైవాంశ సంభూతులం, మేము దేవుళ్ళమని. అయ్యా మీరు దోపిడీదారులు, దేవుళ్ళు అనే సంగతి చాలా దూరం. నోటిఫికేషన్లు మేము ఉద్యోగాలు ఇస్తే నోటిఫికేషన్లు మేము ఇస్తామంట. 10 ఏళ్ళు ఎందుకు పట్టింది అధ్యక్ష నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వడానికి? 10 నెలల్లో మేము చేసిన పని 10 ఏళ్ళలో మీరు ఎందుకు చేయలేకపోయినరు? ఇప్పుడు మీరు అంటున్న నోటిఫికేషన్లు మీరు ఇచ్చినవే కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలు మీరు ఎందుకు చేయకుండా పారిపోయినరు? 10 ఏళ్ళు ఉన్నారు కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు మీరే నియామక పత్రాలు అందించనుంటే ఆ నిరుద్యోగ యువకులు మీకే బ్రహ్మరథం పట్టేటోళ్ళు కదా. మీరు ఆ పేదల నిరుద్యోగ యువకుల యొక్క ఆవేదన, బాధను, దుఃఖాన్ని, ఆ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీరు అర్థం చేసుకోక వదిలేసినందుకు ఆ ఉద్యోగ నియామక పత్రాలు అందించింది మేము అధ్యక్ష. మీరు అసంపూర్తిగా వదిలేసిన అసమర్థులు కాబట్టి సమర్థవంతంగా నియామక పత్రాలను అందించి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలబడ్డట్టు ఒక్క సంవత్సరంలో 67,000 పైగా ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం, గొప్ప రాష్ట్రం, ఉద్యమ రాష్ట్రం తెలంగాణ. మీలాగా గాలికి వచ్చిన వాళ్ళం కాదు అధ్యక్ష. అందుకే చెప్తున్నా జాగ్రత్తగా మాట్లాడమని. అందుకే విధంగా అధ్యక్ష ఈ సభ సంస్కారానికి ఏంది, ఈ సభ సంస్కారాలకు దహన సంస్కారం చేశామని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏ మొహం పెట్టుకొని మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష? 10 ఏళ్ల కాలంలో ఈ శాసనసభలో ఎప్పుడైనా ప్రతిపక్షాన్ని మాట్లాడనిచ్చిండ్రా అధ్యక్ష? పెద్దలు జానారెడ్డి గారైనా, మిత్రుడు భట్టి విక్రమార్క గారైనా నన్ను చూస్తేనే కాళ్ళలో వణుకొస్తుండే, వచ్చినప్పుడు ఎంబడెంబడే మార్షల్స్ ఎత్తుకుపోయి బయట వేస్తుండ్రి.